ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ చరణములో దైవజనుడు కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి విధానంలో తన ప్రజలను దర్శించే ఆ యొక్క దయావాత్సల్య కనికరమూర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొమ్ము బలానికి, అధికారానికి గుర్తుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన యందు భయభక్తులు కలవారిని అలాగున దేవుడు దీవించి వారిని బలపరచాలని కోరుతున్నాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఇశ్రాయేలుని గురించి మాట తెలియజేస్తున్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గురుపోతు వేగం వంటి వేగము దేవుని ప్రజలకు కలదు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మనము ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి. మనము వెనక తట్టు చూచే వారంగా ఉండకుండా శత్రువైన అపవాదికి చిక్కకుండానట్లుగా మనం పరుగు పందెంలో ముందుకు సాగే వారంగా ఉండాలి. అపోస్తలుడైన దైవజనుడు పౌలు గారు అంటున్నారు, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. ఇక్కడ క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నిజంగా ఈ క్రొత్త తైలము ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. దావీదు అంటాడు 23వ కీర్తన 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మన యొక్క గిన్నెను నింపి పొర్లి పారజేసేవాడుగా ఉంటున్నాడు. నింపేది మన కొరకు, పొర్లి ప్రవహించేది ఇతరుల కొరకు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇతరులను కూడా మనము గమనించే వారంగా ఉండాలి. అలాగన మనం దీవించబడిన కొలది మనము దయా కనికర వాత్సల్యములను ఇతరులకు చూపించే వారంగా ఉండాలి. 75వ కీర్తన 10వ వచనం అంటున్నాడు, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. నిజంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా చేయబడుతున్నారు. అనగా దేవుడు నీకు బలమును, ఆశీర్వాదమును అనుగ్రహించి నిన్ను ఇంకా ముందున్న దినాల కొరకై సిద్ధపరచాలని, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిన్ను బలపరిచి దావీదులాగా నడిపించాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నూనె, ఆ తైలము పరిశుద్ధాత్మ దేవునికి కూడా గుర్తుగా ఉంటుంది. అలాగా మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆయన కొరకు బలమైన కార్యాలు జరిగించి దావీదు భక్తుని వలె ఆయన హృదయానుసారంగా జీవించి